అన్నమయ్య జిల్లా రాజంపేట పట్టణంలోని జీఎంసీ కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజంపేట నియోజకవర్గంలోని జనసేన, టీడీపీ పార్టీల నుండి వైసీపీలోకి జన సునామీలా వలసలు వచ్చారు. ఈ సందర్భంగా కాపులు, బలిజలు, కమ్మలు, ముదిరాజులు, ఆర్యవైశ్యులు సామాజిక వర్గాలకు చెందిన టీడీపీ పార్టీని, జనసేన పార్టీని వదిలిన 500 కుటుంబాలు వైఎస్ఆర్సీపీలో చేరారు. వైసీపీలో చేరిన వారికి ఎంపీ మిథున్ రెడ్డి పార్టీ కండువాలు వేసి సాదరంగా ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున నమస్కారము. ముఖ్యంగా వచ్చే 13వ తేదీ అతి తక్కువ సమయంలో మన ఎలక్షన్స్ ఉన్నాయి. మీ అందరి ఆశీస్సులు అమరన్నకు, అదేవిధంగా నాకు ఎమ్మెల్యే, ఎంపీగా ఉండాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక విషయం ఏమంటే, ముఖ్యమంత్రి గారికి అత్యంత నమ్మకస్తులు, అత్యంత సాన్నిధ్యం ఉండేవాళ్ళు అమర్నాథ్ రెడ్డి అన్న ఒకరు. ఖచ్చితంగా ఆ నమ్మకము, ఆ సాన్నిధ్యము మన రాజంపేట డెవలప్ చేసేదానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. మంచి డెవలప్మెంట్ రాజశేఖర రెడ్డి గారు, అమరన్న కాంబినేషన్లో ఇక్కడ బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది. మళ్ళా అంతకన్నా బాగా రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ కన్నా, అప్పుడు మళ్ళీ జగనన్న మొన్న వచ్చిన పీరియడ్ కన్నా ఈ 2వ టర్మ్లో బ్రహ్మాండంగా డెవలప్మెంట్ ఉంటుందని చెప్పి కూడా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాను. ఎక్కడ అమరన్నతో మాట్లాడినా కూడా ఈసారి బాగా చేయాలి, ఈసారి బాగా చేయాలని నా పైన విపరీతంగా ఒత్తిడి చేస్తున్నాడు అమరన్న. నువ్వు మిగతా నియోజకవర్గాల కన్నా రాజంపేటలో ఈసారి దృష్టి పెట్టాలని, ఖచ్చితంగా రాజంపేటలో ప్రజలందరూ కూడా సంతోషపడే విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ లో అవన్నీ కూడా అనౌన్స్ చేసి, ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినారంటే అవన్నీ అయిపోయినట్లు మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఖచ్చితంగా అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర అనౌన్స్ చేయించి అవన్నీ పనులు కూడా పూర్తి చేసి ప్రజల దగ్గర మంచి పేరు తెచ్చుకునే విధంగా, మన పార్టీ గౌరవం పెరిగే విధంగా ఉంటుందని చెప్పి కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తాను. పూర్తి సత్తా, ఊరు డెవలప్ చేసే పూర్తి సత్తా అమరన్నకు ఉంది. వేరే వ్యాపారం లేదు ఆయనకు. మొత్తం రాజంపేటే దృష్టి, ఫైళ్ళు చేతిలో పెట్టుకొని ఆయనే దగ్గర ఉండి అన్ని క్లియర్ చేసుకొని వస్తారని చెప్పి కూడా ఈరోజు సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు కూడా మరొకసారి అమరన్నకు నాకు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు మన పార్టీలో చేరేదానికి వచ్చిన పెద్దలు అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అందరూ కూడా నమస్కారము, ధన్యవాదాలు.